అందరికీ శుభవర్తమానము ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుక ద్వారా వచ్చి ఉన్నది. ఆయన పుట్టుకే దేని కొరకంటే సిలువ వేయబడుటకే. ఆయన పుట్టింది మరణించుట కొరకే, మన కొరకు మరణమై తిరిగి లేచి మనకి పునర్జన్మని ఇచ్చుటకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము ఆచారాలు కాదు అధ్యాయాలు అనే శీర్షిక మీద ఈ 38 రోజులు 38 రోజులు అయిపోయినాయి. ఇది 39వ రోజు. ఆయన సిలువ వేయబడినటువంటి గొప్ప దినము. ఇది మనందరికీ కూడా ఏంటండి, శుభ శుక్రవారం. ఒకళ్ళు చనిపోవటం మనకి శుభము, ఒకళ్ళు మరణించుట మనకేంటండి శుభం. ఎవరైనా చనిపోయారనుకో అశుభం అంటాం. ఆ శవాన్ని తీసేంత వరకు మనం ఏం చేయండి, ఇంటి దగ్గర ఏ పని ఏ కార్యక్రమాలను మనము చేసుకోం, ఏ కార్యక్రమం చేయం. కానీ ఆయన మరణించుట మనకి శుభం. ఎందుకంటే నా పాపముల నుండి మనల్ని విడుదల చేసేటువంటి గొప్ప దేవుడు, యోధా గోత్రపు సింహము, ఆయన గొర్రె పిల్లవలే, వధకు సిద్ధమైన గొర్రె పిల్లవలే ఈ లోకానికి దిగివచ్చి తన యొక్క కడవరి రక్తము వరకు కార్చి నిన్ను నన్ను పాపముల నుండి విమోచింపచేయటకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన సిలువ పైన అనేకమైన మాటలు, 7 మాటలను పలికి ఉన్నారు. ఉదయమంతా కూడా మనం ఆ మాటలను ధ్యానం చేసుకుని ఉన్నాం. పాస్టర్ గారు కూడా అన్నారు, మన విజయానికి మెట్లు ఈ 7 మాటలు అని సెలవిచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా 7 మాటలు ఏంటంటే మన విజయానికి మెట్లు. ఆయన మరణం అనే ముళ్ళును విరిచి మరణపు ఛాయ నుండి మనల్ని విడిపించారు. మనం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది ఆ పరమ తండ్రిలోనికి మనల్ని చేర్చడానికి. ఎప్పుడైతే మనం చూడండి, దూతలు కానీ ఎప్పుడైతే లూసిఫర్లోనికి గర్వం అహంకారం చోటు చేసుకుందో వెంటనే దేవుడు ఏం చేశారు, వాటిని త్రోసివేశారు. వాటి యొక్క సింహాసనాల మీద నుండి వాటిని తోసివేశారు. ఎందుకంటే వాళ్ళకి స్వహాగా, వాళ్ళకి స్వహానుభూతంగా వాళ్ళ మనసులో పాపాన్ని ప్రేరేపించుకున్నారు. వారికి వారే పాపాన్ని ప్రేరేపించుకున్నారు. కానీ దేవుడు సృష్టించిన మనుషులు ఆదాము అవ్వలు, వారు పాపం చేయాలనే స్వభావం వారి హృదయంలో లేదు. ఎవరు కల్పించారు? అపవాది వచ్చి కల్పించింది, వాళ్ళని ప్రేరేపించింది. అందుచేత నా బిడ్డలు, నా సంరక్షణలో ఉన్న నా బిడ్డలు అపవాది చేత వాళ్ళ హృదయాలు ప్రేరేపింపబడినాయి. కాబట్టి నా చేతులతో చేసుకున్న నా మనుషులు, నా వారు, నా బిడ్డలు, వారిని తిరిగి మళ్ళీ నేను నా దగ్గరికి తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేశారండి, మన రూపంలోనే నరరూపిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. సమస్త జంతువులను సృష్టించారు. సమస్తాన్ని ఆదాముని ఏలుబడి చేయమని ఆదాముకి ఎదురుగా పంపించారు. ఆయన ఏ పేరు పెడితే ఆ పేరుతోనే ఆ జంతువులను పిలవడం జరిగింది. ఆదాము అవ్వలు ఎంతో స్వేచ్ఛగా సాయంత్ర చల్లపోటన సమయమున ప్రభువైన దేవాతి దేవునితో, ఆ తండ్రితో ముచ్చట్లాడేవారు. ఎప్పుడైతే వారు పాపానికి ప్రేరేపించబడ్డారో, ఆజ్ఞ అతిక్రమం చేసి ఉన్నారో, వారు పాపము చేసి ఉన్నారు, పాపములో పడిపోయారు. ఆ పాపములో పడడం వల్ల అలనాడు ఆ పాపానికి ఎవరైతే ప్రేరేపించారో ఆ సర్పము శపించబడింది. ఆ పాపం చేయడానికి కారణమైన స్త్రీ శపించబడింది. ఆ పాపానికి తల ఒగ్గిన ఆదాము కూడా ఏమయ్యాడండి, శపించబడ్డాడు. అందుకని పాస్టర్ గారు ఉదయం కూడా చెప్పారు, శపితమా సహితమా, అందరము శపించబడ్డాం. ఆదాము అవ్వల వల్ల మనం అందరం కూడా ఏమయ్యామండి, శపించబడ్డాం. ఈ శాపము మరణం అనే రూపంలో మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. మన మరణం తథ్యం. మరణం అనేది ప్రతి వ్యక్తికి తథ్యం, చనిపోవడం ఖాయం. కానీ చనిపోకూడదనే, మనం మరణించకూడదనే, తిరిగి మరలా మనం క్రీస్తునందు జన్మించాలనే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శాపాన్ని, ఆ శపితాన్ని నశింప చేయడం కొరకే ఈ లోకానికి మానవ రూపిగా, నరరూపిగా వచ్చి ఉన్నారు.
అలనాడు ఆ మాటలు పలుకుతున్నప్పుడు ఏలి ఏలి లామా సబక్తా, ఎలా నా చెయ్యి విడిచితివి, దేవాదేవా ఎలా నా చెయ్యి విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. ఎందుకంటే అలనాడు ఆదాము అవ్వ వాళ్ళిరువురు చేసినటువంటి ఆ పాపం వల్ల వచ్చిన ఆ శాపం ఆయన పైకి సంక్రమించింది కాబట్టి ఆయన ముఖము. అందుకనే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఏం చేశాయంటే మన పాపాలు ఎవరి ముఖాన్ని మరుగుపరిచినాయి? ఆయన ముఖాన్ని మరుగుపరిచినాయి. తండ్రి యొక్క ముఖాన్ని మరుగుపరిచినాయి. అలాంటి మోషే గారు ఐగుప్తు దేశం నుంచి కానాను వరకు తన ప్రజలను నడిపిస్తున్న మేఘస్తంభం గాను, పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను వారి వెంట నడిచినటువంటి ఆ పరమ తండ్రి మోషేని బట్టి కాక అక్కడున్న ప్రజలను బట్టి ఆ మేఘస్తంభములో నుండి వారికి కాపుతలు ఇచ్చారు. ఆయన ముఖకాంతిని వారిపైకి ప్రకాశింపచేయకుండా వారిని నడిపిస్తూ ఉన్నారు. వారి సనుగులు సంశయాల చేత వాళ్ళు ఎన్నో మారులు పాపకృత్యాలు చేయడం ద్వారా వారిని నశింప చేయడానికి కూడా దేవుడు ఏమాత్రమో వెనుకాడలేదు. ఎందుకంటే వైరము, అక్కడ శాపము, ఆ శాపము ఏలుబడి చేస్తూ ఉంది అక్కడ ఆ పాపం. అందుకని ఆ పాపం వలన ఏమైందంటే అండి, ముఖము, తండ్రి యొక్క ముఖం ఏం చేయబడింది? మరుగు చేయబడింది. నా పాపము, నా శాపము ఆయన ఆ క్షణంలో ఆ సిలువలో భరించుతున్నాడు కాబట్టి ఆ పాపముల చేత తండ్రి యొక్క ముఖము మరుగు చేయబడింది. ఆయన ముఖకాంతి ఆయన పైన ప్రకాశింప చేయకుండా ఉన్నారు కాబట్టి ఆ క్షణంలో ఆయన ఆ గొప్ప స్వరముతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమంటున్నారండి? మీ పాపములు ఆయన ముఖమును ఏం చేశాయంటండి? మరుగుపరిచే. ఆయన రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తము కొరచు కాలేదు. అందుకనే ఆయన హస్తాన్ని విడిచిపెట్టారు ఆ సమయంలో. ఎందుకు రక్షించలేదు? మన పాపముల చేత మనము చావవలసి ఉన్న స్థితిలో మనం ఉండగా, ఆ శాపం మనపై ఉండగా ఆయన రక్షించలేనుకుంటున్నట్లుగా ఆయన హస్తాన్ని కొరచు చేసుకుంటున్నారు. నా పాపాలు ఆయన ముఖాన్ని మనకేం చేస్తున్నాయండి? మరుగు చేస్తున్నాయి. నువ్వు పాపముల చేత ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థన ఆయన అంగీకరించనని సెలవిస్తూ ఉన్నారు. అందుకని నీ పాపములు ఏం చేస్తున్నాయి? నా ముఖాన్ని నీకు మరుగు చేస్తున్నాయి. ఏమంటున్నాడంటే రక్షింప నేరకుండానట్లు ఆయన హస్తము కొరచు కాలేదు. ఏల నా చేయి విడిచితివి, ఎందుకు విరిచారు? ఎందుకు విడిచిపెట్టారంటే ఆయన నిన్ను నన్ను రక్షించాలని ఆ క్షణంలో ఆయన హస్తాన్ని విడిచిపెట్టారు. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలని కూడా ఆయన నశింపజేస్తానని అన్నప్పుడు మోషే గారు ఆయన 2 చేతులు ఎత్తి దేవుణ్ణి బ్రతిమలాడుకున్నారు. ఇప్పుడు కూడా తండ్రి అయిన యెహోవా దేవుడు మనల్ని నశింప చేయడానికే చూస్తున్నారు. కానీ అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 2 హస్తాలను చాచి, తండ్రి నా హస్తాలు చూడు, ఈ గాయాలు చూడు, నువ్వు నన్ను పంపింది ఇందుకే కదా, వాళ్ళని రక్షించడానికే కదా, ఎందుకు వారిని నశింప చేయొద్దు అని యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటూ ఉన్నారు. అదే మాట మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కల ధర్మశాస్త్రమును తన శరీరమందు కట్టువేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. చాలా ఎవరిని ఏకం చేశారండి? మన ఉభయులను ఏకం చేశాను. ఇది దేని వలనండి? ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఆ తండ్రిని మనల్ని ఏకం చేయడానికి మన మధ్యన ఏదైతే ద్వేషము అడ్డుగా ఉందో తండ్రికి మనకి మధ్యన ఆ ద్వేషాన్ని ఏం చేశారు? సమాధానముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండి
ఆయన మనల్ని ఏం చేస్తున్నారండి? తండ్రితో ఏకం చేస్తున్నారు. అందుకని ఏకాత్మ ఏక మనసు కలిగి ఉన్నవారు ఖచ్చితంగా ఏం చేస్తారంటే దేవుని యొక్క ఆత్మశక్తిని కలిగి ఉంటారు. దేవుని యొక్క ఉత్తమమైన కార్యాలు, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు అన్నాడు అపోస్తులు ఎటు రీతిగా చేసి ఉన్నారో అటు రీతిగా కొనసాగించడంలో ఏమాత్రము సందేహం లేదు. అలనాడు అపోస్తులందరూ కూడా మేడగది పైన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరిపైనకి మరి అగ్ని నాలుకలుగా విజింపబడి పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళపైన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? అద్భుత కార్యాలు. వారు మరణానికి కూడా వెనుతిరిగినటువంటి గొప్ప సేవకులై ఉండి అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య కొనసాగించారు. మరణ భయం ఉన్నా సరే ఆ మరణ భయాన్ని కూడా ఎదిరించి ప్రభువైన యేసుక్రీస్తు వారే మరణానికి భయపడలేదు. అట్టి రీతిగానే శిష్యులను కూడా అట్టి ధైర్యం గల ఆత్మనే వారికి అనుగ్రహించాడు. అందుకని మనకి లేఖనాల్లో కూడా వ్రాయబడి ఉంటుంది, మీకు ధైర్యం గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనం గల ఆత్మను మీకు ఇవ్వలేదని సెలవిచ్చారు. అటు రీతిగా ధైర్యం గల ఆత్మతో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పరిచర్యను జరిగించే వారముగా ఉండాలి. అన్నాడు ప్రక్కలో బల్లం పొడిచినప్పుడు రక్తము నీరు కూడా చిమ్మింది. రక్తము నీరు కూడా చిమ్మింది. ఎందుకు చిమ్మింది అంటే ఆ రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది, ఆ నీరు కూడా మనల్ని శుద్ధీకరిస్తుంది. ఎవరైనా నరుడి, అందుకనే మనం చూద్దామండి లేవికాండము 17వ అధ్యాయము, లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని. చదువునాను. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును కాబట్టి. అక్కడ ఏంటమ్మా? రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహానికి ఏంటండి? ప్రాణం. రక్తం దేహానికి ఏంటి? ప్రాణం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని మన కొరకు కార్చి ఉన్నారు. నీ ప్రాణానికి పనంగా తన ప్రాణాన్ని అడ్డుగా వేశారు. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి. ఆ రక్తం ఎవరిదండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రాణము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రక్తాన్ని బట్టి మనకి ఏమొస్తుంది? ప్రాయశ్చిత్తం లభించింది. ఏం లభించిందండి? ప్రాయశ్చిత్తం. అందుకని ప్రక్కలో బల్లెపు పోటు పడవగానే ఆ రక్తము చిందింది. దాంతోపాటు నీరు కూడా మనకి ప్రవహించినప్పుడు ఆ నీరు అక్కడ ఉన్నటువంటి బటునిపై పడినప్పుడు అక్కడున్న ఆ బటునికి కన్ను కూడా స్వస్థత పడినట్టుగా మనం లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అదే సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11వ వచనం. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండవలెను. అతడు 3వ దినమున ఆ జనములతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు చాలు నాన్న. ఏం చేయాలంటండి? అక్కడ మొత్తం అదంతా చదువుకుంటే కనుక 19వ అధ్యాయం అంతా చదివితే కనుక అక్కడ జలం ఉంటుంది. పరిశుద్ధమైన జలము. అక్కడ ఏదైతే పాప పరిహారార్థ బలిగా అర్పించి ఉన్నారో వాటిని దహించినప్పుడు ఆ వచ్చిన బూడిదని ప్రోగు చేసి వాటిని జలంలో కలిపినప్పుడు పరిశుద్ధ జలముగా చేయబడుతుంది. ఆ పరిశుద్ధ జలాన్ని వారిపైన వారు స్నానం చేసుకుని మళ్ళీ వాళ్ళు పాలెం బయట నిలిచి ఉండాలి. మనం శవం దగ్గరికి వెళ్తే స్నానం చేస్తాం కదండి, ఆల్రెడీ మనకి బైబిల్లో ఉంది. ఇది అన్య ఆచారం కాదు, ఇది మన బైబిల్ నుంచి వచ్చిన ఆచారమే. ఆ శవను ముట్టినప్పుడు ఏం చేయాలంట? స్నానం చేయాలి. శవను ముట్టినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు స్నానం చేయాలి. అందుకని నీరు మనల్ని శుద్ధీకరిస్తుంది. నీరు అనగా వాక్యానికి సాదృశ్యం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్య రూపంలో ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ వాక్యమే మనల్ని ప్రతిరోజు ఉదక స్నానం, వాక్యమనే ఉదక స్నానం చేత మిమ్మల్ని మీరు ఏం చేయమంటున్నారు? శుద్ధిపరచుకోండి. పవిత్రులుగా మనల్ని మనము ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి. అదే ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఎప్పుడైతే ప్రక్కలో ఆ బల్లెపోటు పడవగానే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ రక్తము, ఆ నీరు ధారలై ప్రవహించింది. ఆ రక్తం ఏం చేస్తుంది?
ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చింది. ఆ రక్తం ఏం చేసిందండి? ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చింది. పాపం కొరకైనా ప్రాయశ్చిత్తం ఆయన చెల్లించి ఉన్నారు. మనం కేవలం చేయవలసింది ఏంటంటే పశ్చాత్తాపం చెంది ఆయన కొరకు మనము జీవించడమే. ఆయన కొరకు ఆయన సువార్తను మనము ప్రకటించడమే. సిలువలో ఆయన పడిన శ్రమలు మనం భరించలేం. ఆ పాప భారాన్ని మనము మోయలేం. ఆ మోయలేనంత పాప భారాన్ని సకల మానవాళి, జరగబోయిన తరాలు, జరగబో తరాల పాపాలన్నిటిని కూడా కలిపి ఆయన ఒకేసారి మూల్యం చెల్లించినటువంటి గొప్ప వ్యక్తి. ఆదాములు అవ్వలు ఏం చేశారంటే పాపాన్ని కొని తెచ్చుకున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తము చేత ఆ పాపాన్ని శుద్ధీకరించారు. ఆ పాపాన్ని ఏం చేశారండి? శుద్ధీకరించారు. ఆ వాక్యం అనేటువంటి స్నానం ప్రతినిత్యం మనం చేయడం ద్వారా, వాక్యం ద్వారా ఉతక స్నానం చేయడం ద్వారా మన హృదయానికి అంటిన మలినము పోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చినటువంటి ఆ కలువరి రక్తము ద్వారా మన ప్రాణానికి ప్రాయశ్చిత్తం లభించింది. మన ప్రాణానికి ఏం లభించిందండి? ప్రాయశ్చిత్తం లభించింది. మనం చేయవలసిందల్లా ఒకటే పని, ఆయనలా మనం భారం మోయవలసిన అవసరం లేదు. సమస్తమైన భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు ఏమిస్తానంటున్నారండి? విశ్రాంతిని ఇస్తానంటున్నారు. ఆయన యొద్దకు వచ్చి మనం ఏం చేయాలంటే ఆ విశ్రాంతిలో ఆయన్ను వెంబడించే వారంగా మనం ఉండాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత, ఆయన సమాధిలో పెట్టిన తర్వాత ఆయన్ని వెతుక్కుంటూ మగ్దలేని మరియ గారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహము లేదు. ఏమున్నాయి? ప్రేత వస్త్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ప్రేత వస్త్రాలు, వాటిని దేహానికి చుట్టారు. అక్కడ ప్రేత వస్త్రాలు ముఖానికి ఒక రకం ముఖానికి చుడతారు, తర్వాత మొత్తం బాడీ అంతా కూడా చుడతారు. ఇలా చుట్టినప్పుడు ఏం చేస్తారంటే బాడీకి లేపనాలు రాస్తారు. ఏం రాస్తారండి? లేపనాలు రాసి ఆ బాడీకి అదంతా కూడా చుడతారు. ఎందుకంటే మనం చూడండి, ఎవరికన్నా ఎముకలు ఇరిగిపోయి అనుకోండి, ఎముకలు ఇరిగిపోయినప్పుడు కట్టు వేస్తారు కదా. కట్టు వేసినప్పుడు ఆ కట్టు మనం ఇప్పేసుకుంటూ వచ్చేస్తుందా? సిమెంట్ కొట్టు వస్తుందా? రాదు. దాన్ని దేంతో కొయ్యాలి? రంపంతోనో అక్కడున్న మిషన్ ఉంటుంది, ఆ మిషన్తో కోసి ఆ కట్టును తీస్తారు. ఆ బాడీకి రాసినటువంటి ఆ లేపనాలు కూడా అటువంటివే. ఎప్పుడైతే వాళ్ళ పైన అప్లై చేస్తారో అవి ఎలా అయిపోతుంటే స్ట్రాంగ్గా, ఆ సిమెంట్ కొట్టు ఎలా ఉంటుందో అలా స్ట్రాంగ్గా అయిపోయి దానిపైన ఈ వస్త్రం చుడతారు. అటువంటి వస్త్రము, ఆ ప్రేత వస్త్రము ముఖానికి వ్రాయబడింది, దేహానికి వ్రాయబడింది. ఆ వస్త్రాలు తీయాలంటే ఎవరన్నా వచ్చి కోసి తీస్తేనే కానీ అవి విడిపోయి పడవు. కానీ అవి ఎలా ఉన్నాయి? విడిపోయి పక్కన పడి ఉన్నాయంట. అవి విడిపోయి పక్కన పడి ఉన్నాయి. దాన్ని బట్టి మరి సైంటిఫిక్గా కూడా వాళ్ళు నిరూపణ చేశారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి ఉన్నారని. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత గొప్ప దేవుడు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు. మరి సిలువ పైన వేసిన తర్వాత ఆయన్ని ఏం చేశారండి? ప్రక్కలో బల్లెపోటు పొడిచిన తర్వాత ఆయన చనిపోయారని నిర్ధారణ చేసుకున్నారు. ఏ రోజున వేశారండి సిలువ? శుక్రవారం జరిగినాడు కదండి, శుక్రవారం. అసలు రోమా సామ్రాజ్య ప్రకారం సిలువలో మరణించిన వాళ్ళని 7 దినముల వరకు అలాగే వదిలేస్తారు. ఎవరికి మేకులు కొట్టరు, ఏమి చేయరు. తాళ్లతో బంధించేసి వాళ్ళని ఆరు బయట ఊరి చివరి గవన్లో పెడతారు. కానీ వేసినప్పుడు, ఆ సిలువ వేసినప్పుడు అక్కడికి ఆ కాకులు, గ్రద్దల మన వచ్చి కళ్ళగుడ్డును పెరికి వాటి యొక్క రసాలను తాగి చిత్రవత చేసి మరి చంపేస్తారు. 7 రోజుల వరకు యూదుల ఆచారం ప్రకారం ఇప్పటి వరకు 7వ రోజున ఆ సిలువ పైన ఆ దేహము ఉండకూడదు. అందుకనే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ యొక్క కాళ్ళ మడమలను విరగ్గొట్టమన్నారు. విరగ్గొట్టి వాళ్ళు మరణించేలాగా చేయమన్నారు. ఎందుకంటే రేపటి దినం ఏంటి? శనివారము. శనివారం అంటే వాళ్ళకి సబ్బత్, పవిత్రమైన దినము, విశ్రాంతి దినము. అది ఆచరించడానికి ఆ శవములో అక్కడ దానిపైన ఉండకూడదు. కాబట్టి వాళ్ళ కాళ్ళను మడమలను విరగబెట్టమన్నారు. కానీ భక్తుల యొక్క ఎముకలు కుళ్ళు పట్టవు. వాళ్ళ చూడండి ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము
31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనక ఆ దేహము విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు ఆ, వారి కాళ్ళు విరగగొట్టించి ఉమ్, వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. ఉమ్, కాబట్టి సైనికులు వచ్చి ఉమ్, ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదట వాని కాళ్లను ఉమ్, రెండో వాని కాళ్లను విరగగొట్టిరి. ఉమ్, వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఇందుట చూచి ఉమ్, ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని ఉమ్, సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను. ఉమ్. వెంటనే రక్తము నీళ్లను కారెను. అది చూచిన వాడు ఆ సాక్షి కింద 36వ వచనం. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగెను. ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడదు అన్న లేఖనానికి సరిపడే రీతిగా ఇక్కడ ఇది జరిగిందన్నమాట. ఏమైందండి, అక్కడ సిలువ వేయబడిన ఆ దొంగ కాళ్ళు, ఇరువురు కాళ్ళు కొట్టబడ్డాయి. ఆ కాళ్ళు కొట్టబడగానే ఏమవుతాయంటే ఈ లంగ్స్ అన్ని ఊపిరాడక వాళ్ళు మరణించడం జరుగుతుంది. ఆ కాళ్ళు ఎప్పుడైతే కొట్టబడినాయో ఇవన్నీ లంగ్స్ అన్ని కుదించిపోయి వేలబడిపోయి ఊపిరి బ్రీతింగ్ తీసుకోవడం కష్టమైపోయి వాళ్ళు మరణించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నీతిమంతుని యొక్క ఆ ఎముకలు ఒక్కటైనను విరవబడదని లేఖనాల్లో నిరూపించబడిన రీతిగా, రాయబడిన రీతిగా అది నెరవేర్చబడుటకు ఆయన 3 గంటలకే మృతి చెందారు. సిలువు పైన వాళ్ళు వేసినంత మాత్రాన వాళ్ళు వెంటనే మరణించరు. 6 దినముల వరకు వాళ్ళు సజీవముగానే ఉంటారు, చిత్రవదలు అనుభవిస్తూ. కానీ ఆ రోజే, ఆ సిలువ వేయబడిన రోజే, ఆ 3 గంటల సమయానికే, సాయంత్రం సమయం వరకు కూడా ఆయన మృతి చెందకుండా లేదు. 3 గంటల సమయానికి ఆయన యొక్క ప్రాణాన్ని దేవునికి అప్పగించుకుని ఉన్నారు. ఇది దేనికంటే ఆయన యొక్క ఎముకలలో ఏది కూడా విరగొట్టబడుకుంటున్నట్లుగా లేఖనాల నెరవేర్పు కొరకు ఇది జరగబడి ఉన్నది. మన యొక్క పాపాలు, మన యొక్క శాపాలు ఇవన్నీ తీసివేయడానికే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. నా పాపము, నా శాపము తీసివేయడానికి. అలనాడు కయ్యను శాపం తీసివేయాలనే ఎంతగానో తండ్రి ప్రయత్నించాడు. కానీ తను విననొల్లలేదు. విననొల్ల ప్రజలకు శ్రమ, అటు రీతిగానే శ్రమల పాలై అటు ఇటు తిరుగాడుతూ దేశ సంచారం చేసేటువంటి ఒక గొప్ప బహుమానాన్ని పొందుకుని పోయాడు ఆయన. దేవునిలో చేరకుండా ఆ కయ్యను ఏం చేశాడని దేశ సంచారం చేస్తూ తిరుగాడుతూ ఉన్నారు. మనం అటు రీతిగా ఉండకుండా మన పాపముల కొరకు ఎవరైతే ప్రాయశ్చిత్తం చెందించారో, మన ప్రాణానికి ప్రాణం అర్పించి ఉన్నారో, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయనలో మనం ఉంటే కనుక మనకి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. పాపముల నిమిత్తము పశ్చాత్తాపం చెందినవాడు ధన్యుడు. పాపముల నిమిత్తము పశ్చాత్తాపం చెందినవాడు ఏంటండి? ధన్యుడు. అందుకనే దావీదు తన పాపముల నిమిత్తమే, అందుకనే వాక్యం ఉంటుంది కదా, దావీదు తన పరుపు తేలియాడునంతగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను. అంటే తన పాపమంతా కరిగిపోయి కొట్టుపోయేంతవరకు ఏం చేశాడండి? కన్నీటి ప్రార్థన చేసి ఉన్నారు. మనము మందిరానికి వచ్చినప్పుడు ఆ పాపమంతా కూడా కన్నీటి రూపంలో పశ్చాత్తాపం చెందడం ద్వారా మన పాపమంతా కూడా నివృత్తి చేయబడి ఆ క్రీస్తునందు మళ్ళా తిరిగి మనం ఏమవుతాం? పునర్జన్మ పొందుకుంటాం. మనం మరలి తిరిగి ఏం చెందుతామండి? పునర్జన్మను సంప్రాప్తించుకుంటాం. సకల ప్రపంచానికే పునర్జన్మనిచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రపంచానికి ఏమిచ్చారండి? పునర్జన్మ. నువ్వు మళ్ళీ నూతనమైన జన్మించాలి అంటే ఎవరిలో ఉందంటే యేసుప్రభు వారిలోనే ఉంది. ఏ దేవుడు ఎవరిని చూసినా ఏమంటారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టుల్ని శిక్షించేయాలి, ప్రజల్ని కాపాడేయాలి. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే నీలో దుష్టత్వాన్ని తొలగిస్తాను, నీలో పాపాన్ని నేను కడిగేస్తాను, నీలో కల్మషాలన్నిటిని నేను కడిగివేస్తాను, నీపై ఉన్న శాపానంతటిని నేను కడిగేస్తాను. అయితే నువ్వు నా దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలండి? ఆయన దగ్గరికి రావాలి. అదే మాట చెప్తున్నారు. మీరు దూరస్తులుగా లేరు. ఎవరి వల్ల సమీపస్తులుగా ఉన్నాము?
క్రీస్తు వల్లనే సమీపస్తులుగా ఉన్నాం. ఎఫెసీ పత్రిక ఇందాక చదివాం కదండి. ఎఫెసీ పత్రిక 17వ అధ్యాయం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. మనము దూరస్తులుగాను ఉన్నాం, సమీపస్తులుగా ఉన్న వారికి కూడా ఏం చేస్తున్నారండి? సమాధానమైనటువంటి సువార్తను తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరము చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసును గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయనే మనకు సమాధానకారకుడు. అందుకని ఆయన మన సమాధానార్థ బలిగా బలి అయి ఉన్నాడు. మనల్ని దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి వైరాన్ని తొలగించి మనల్ని సమాధానపరిచారు. అందుకనే కదండి ప్రభురాత్రి బలి తీసుకున్నప్పుడు మార్నింగ్ కూడా పాస్టర్ గారు గుర్తు చేశారు. నీ సహోదరుని పైన ఏమైనా విరోధం ఉందేమో అక్కడే దాన్ని విడిచిపెట్టి ముందు వెళ్ళి నీ సహోదరునితో ఏం పడమంటున్నారు? సమాధాన పడమంటున్నారు. ఆ సమాధానం ఏర్పరచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. తండ్రికి మనకి మధ్య ఉన్నటువంటి వైరాన్ని తొలగించి ఆ దేవుని యొక్క స్వాధ్యముగా తిరిగి మనల్ని సంపాదించడానికే, మనం దేవుని యొక్క కుమారులుగా అనిపించుకోబడడానికే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నిన్ను నన్ను కూడా ఏం చేశారండి? సమీపస్తులుగా, దూరస్తులుగా ఉన్న వారిని ఏం చేస్తున్నారు? సమీపస్తులుగా చేస్తున్నారు. దూరస్తులుగా ఉన్న మనల్ని అందరినీ ఏం చేస్తున్నారండి? సమీపస్తులుగా చేస్తున్నారు. అలా నీవు నేను కూడా సమీపస్తులుగా అవ్వాలంటే ముందు దేవునికి మనం కూడా సమీపంగా, నన్ను వెతుకు వారికి నేను దొరుకుతానన్నారు. నన్ను వెతుకు వారికి ఆయన ఏం చేస్తారండి? దొరుకుతారు. మనం ముందు ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి. మనం ఎక్కడికి రావాలండి? ముందు ఆయన దగ్గరికి రావాలి, ఆయన మందిరానికి రావాలి, ఆయన సన్నిధిలో మనం గోజాడాలి. అప్పుడే ఆయన మనకు దొరుకుతారు. అప్పుడే మనకి ఆయన దొరుకుతారు. మగ్దలేని మరియా ఇంట్లో ఉండి వెతికిందా? సమాధి దగ్గరికి వచ్చి వెతికిందా? యేసుప్రభు వారు ఎక్కడున్నారో, ఎక్కడైతే ఆయన సమాధి చేయబడ్డారో ఆ ప్రాంతానికి వచ్చి వెతికింది. ఆ వెతికినప్పుడు అక్కడ ఎవరు కనిపించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడారు. అటు రీతిగా నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడాలన్నా, ఆయన దర్శనం దొరకాలన్నా, ఆయన్ని మనం సమీపస్తులుగా ఉండాలన్నా, ఆయన ముఖ దర్శనం చేయాలన్నా మనం ఎక్కడికి రావాలండి? మందిరానికి రావాలి. మనం అపవిత్రులం. బయట లోకంలో ఉన్నంతకాలము మనం అపవిత్రులమే. మనం ఎప్పుడైతే బయటకు వెళతామో దూరంగా వెళ్ళిపోతాం దేవునికి, మనలోనికి అన్యమైనవన్నీ మనలో చేరతాయి. అన్యులమైన మనల్ని ఆయన ఏం చేసుకున్నారు? ఆయన మనకు సమాధాన బలిగా బలి అయి సమీపస్తులుగా చేశారు. మనల్ని అందరినీ కూడా మనందరినీ కూడా ఏక శరీరముగా చేశారు. ఆ శరీరానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారే. అవయవాలన్నీ కూడా ఏం చేయాలండి? దేవుణ్ణే మహింపరచాలి. ఆయన యొక్క పనినే మనము నిర్వహించాలి. అలా నిర్వహించాలంటే అందరికీ ఏక మనసు ఏకాత్మ ఉండాలి. ఏముండాలండి? ఏక మనసు ఏకాత్మ. ఆ ఏక మనసు ఏకాత్మను ఇవ్వడానికే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించారు. ఆ శిలువ మనకు నేర్పించేది ఏకత్వం, ఏక మనసు. ఆ ఏక మనసును మనం కలిగి ఉన్నప్పుడే మనం ఆయన యొక్క పనిలో చురుకుగా మనం ఉండగలుగుతాం. నీ మనసు వేరు, నీ పని వేరు, నా పని వేరు, నా దారి వేరు, నీ దారి వేరు అనుకుంటూ ఉన్నంతకాలము కూడా మనం ఎవరం కూడా ఆయన్ని ఆరాధించలేం. మనం హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించలేం. ఆయన పనిని మనము అలనాటి అపోస్తుల వలె మనము ఆ కార్యాన్ని మనము నిర్వహించలేం. అలనాడు అపోస్తులందరూ అటు రీతిగా అనుకోలేదు. నీవు వేరు నేను వేరు అనుకోలేదు. అందరూ కలిసికట్టుగానే ఆ పనిని చేశారు. అలనాడు అపోస్తుల కార్యాల్లో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరూ కూడా అపోస్తులకి సహకారులుగా ఉన్నారు. వారి పనిపాట్లకు సహకారులుగా ఉన్నారు. వారి అవసరాలకు సహకారులుగా ఉన్నారు. ఎందుచేతంటే వారందరూ ఏక మనసు, ఏకభావం, ఏకతత్వాన్ని కలిగి ఉన్నారు. అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారని వాళ్ళు ఏకకంఠంతో విశ్వసించారు, నమ్మారు. కాబట్టి వాళ్ళందరూ ఏక మనసు కలిగి వెళ్ళారు. ఆ కలువరి శిలువలో మనల్ని అందరినీ కూడా ఏకం చేసింది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బలియాగం. అందుకని మనం అందరం ఏం చేయాలండి? సమాధాన సువార్తను ప్రకటించాలి. ఏ సువార్తను ప్రకటించాలండి? సమాధాన సువార్త. ఆయన మనకు సమాధానకర్తగా వచ్చాడు. ఆ సమాధానమైన సువార్తను మనం అందరికీ ప్రకటించాలి. అన్యులను కూడా ఆయన సమీపస్తులుగా చేసుకున్నారు. చూడండి 12వ వచనంలో ఉంది కదా,
ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. చూడండి, ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి. వారికి ఎవరు లేరండి? దేవుడు లేరు. అన్యులైన మనందరికీ కూడా దేవుడు లేరు. ఎవరికి ఉన్నారంటే, ఎవరైతే ఇజ్రాయేలుగా అబ్రహాము సంతానం నుండి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడుగా ఉన్నారు ఆయన. కానీ ఆయన యొక్క కలువరి రక్తము ఎప్పుడైతే సిలువలో మరణించారో సకల మానవాళ్ళని ఏం చేశారండి? అక్కడ దేవుడికి సమీపస్తులుగా చేశారు. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు లేనివారుగా మీరు ఉన్నారు. లోకంలో ఉన్నంతకాలము దేవుడు లేనివారమే. క్రీస్తుకి మనం దూరస్తులముగానే ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తుకి మార్నింగ్ పాస్టర్ గారు కూడా అన్నారు, వాళ్ళకి నిద్రమత్తును కలిగించారు కాబట్టే ఆ ఇజ్రాయేలుకు రావాల్సిన రక్షణ మనకి వచ్చి ఉన్నది. ఆ ప్రజలకు ఉండవలసిన రక్షణ మనకి వచ్చింది. మరి అట్టి రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణ మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ కలువరిలో మరణించి ఇంత త్యాగం చేసినటువంటి ఆ రక్షణను మనం ఎలా తప్పించుకుంటాం? ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన తన యొక్క బైబిల్లో వ్రాయబడిన ఆజ్ఞలను కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఏ ఒక్క ఆజ్ఞను విడిచిపెట్టలేదు. తన తల్లిని విడిచిపెట్టలేదు. తనతో ఉన్న శిష్యుని విడిచిపెట్టలేదు. ఒంటరిగా ఇదిగో అమ్మ మీ అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని దేవుడు ఇచ్చినటువంటి ఆ తండ్రి మొదటగా రాయించినటువంటి ఆజ్ఞను కూడా ఆయన మేరలేదు. నేడు మనం మీరే వారంగానే ఉన్నాం. మొన్న వాక్యంలో చెప్పుకున్నాం కదండి, కుర్బాన్ అంటున్నారు. దేవుని సేవన పేరిట మిమ్మల్ని మేము చూడవలసిన అవసరం లేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. తల్లిదండ్రులకు గాయమైనా ఏమైనా వాళ్ళని వెళ్ళి పరామర్శించేవారు ఎవరూ లేరు. అందరూ లేరని నేను అంటలేదు, కొంతమంది. మిమ్మల్ని చూడవలసిన అవసరత మాకు లేదు, కుర్బాన్ అంటున్నారు. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేను మరణం అయిపోతుందని నా తల్లి తన శిష్యునికే, తన సహోదరులకి ఇవ్వచ్చు కదా, తన శిష్యుడికి ఎందుకు ఇచ్చాడు? అక్కడ ఆయన నమ్మకమైన వాడు, తనకు ప్రియమైన శిష్యుడు కాబట్టి ఆయన చేతికి అప్పగించారు. ఇప్పుడు నేడు కూడా మన సమాజంలో చూస్తే అందరూ చూస్తారు కాబట్టి మరణించిన వాళ్ళకి సమాధులు కడతారు, వాటికి సున్నాలు వేస్తారు. మేము చిన్నప్పుడు మా నాన్నగారు, మా తాతయ్య, మా నాన్నమ్మగారు సమాధుల దగ్గరికి రమ్మంటే వచ్చేవారు కాదు. మా నాన్నగారు నీకు ప్రేమ లేదు అసలు మీ అమ్మగారి మీద, మీ నాన్నగారి మీద అనేవాళ్ళం. అందులో వాళ్ళు ఉన్నారు ఏటమ్మా మీరు వెళ్ళడం కానీ మేమైతే అప్పు చేసి మరీ వెళ్ళి సమాధులకు సున్నం కొట్టి వచ్చేవాళ్ళం. ఆదివారం పొద్దుటే వెళ్ళిపోయేవాళ్ళం. అంటే చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాక్య వివరణ తెలిసిన తర్వాత మేము ఎంత తప్పు చేసామనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. సమాజం చూస్తుందని కొట్టిస్తున్నాం కానీ దేవుడు చూస్తున్నాడని కాదు. దేవుడు చూస్తున్నాడని చూస్తే కనుక ఆ ఆజ్ఞాతిక్రమము మనం చెయ్యం. ఇక్కడ దేవుడు కూడా అదే చేశాడు, ఆజ్ఞాతిక్రమం చేయలేదు. నేను వెళ్ళిపోతే నా తల్లి ఏమైపోతుందో. ఆయన ఆ పరమ తండ్రి పోషించగల సామర్థ్యం ఉన్న దేవుడు అయినప్పటికీ ఈ లోక సంబంధంగా దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరిస్తూ తనని ఒక బాధ్యత గల తన శిష్యునికి అప్పగించాడు. మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యతలను గాలికి వదిలేసి సమాజం ఏమనుకుంటుందో అని చేస్తున్నాం కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో అని మనం అది చేయట్లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుని యొక్క లక్ష్యం ఏంటి, దేవుని యొక్క మాట ఏంటి అనేది మనము నెరవేర్చే వారంగా ఉండట్లేదు. కావున మనకు ఉన్నటువంటి శాపం, పాపం ప్రతీది పోగొట్టేది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కలువరి రక్తం. ఆయన రక్తంలోనే మనకు విజయం, ఆయన రక్తంలోనే మనకు సమస్తము దాగి ఉంది. కాబట్టి అటువంటి కలువరి రక్తాన్ని కానీ ఆయన యొక్క దేహాన్ని కానీ నిర్లక్ష్యపరిచేవారుగా కాక ఆయన కొరకు మనం సమాధానమైన సువార్తను ప్రకటించేవారుగా ఉంటారని విశ్వసిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.